నమస్తే గృహమస్తు కార్యక్రమానికి స్వాగతం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ మధ్యనే తగ్గిన జీఎస్టీ గురించి మరిన్ని వివరాలు తెలంగాణ బిల్డర్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ జక్కా వెంకటరెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. మరి వారిని అడిగి వీటికి సంబంధించిన సందేహాలు సలహాలు నివృత్తి చేసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే అండి. ఇటీవలే ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ ఈ ఎవరైతే ఫ్లాట్స్ కానీ విల్లాస్ కానీ తీసుకోవాలనుకుంటున్నారో అలాంటి వారికి చాలా ఉపయోగకరంగా మారింది. మరి ఈ స్కీమ్ యొక్క వివరాలు, దీనివల్ల ప్రయోజనాలు ఒకసారి ప్రేక్షకులకు వివరిస్తారండి. అండి, ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ అనేది ఒక డిమాండేషన్ తర్వాత మన ప్రధానమంత్రి గారు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లో ఒక డిమాండేషన్ ఎఫెక్ట్స్ మనకు అంటే దేశానికి పాస్ చేయాలని చెప్పి, దేశ ప్రజలకు ఉపయోగపడాలని చెప్పి అది మొదలుపెట్టారు. సో దాన్ని అంటే ఇంకొంచెం ప్రాచుర్యం చేసి ఇప్పుడు 2020 వరకు దాని టైం లైన్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఇది 2020 లోపు ఏదైతే ప్రాజెక్ట్ అప్రూవల్స్ వస్తాయో సో వాటికి దీంట్లో బేసికల్గా మెయిన్ క్రైటీరియా ఉద్దేశం ఏంటంటే అఫోర్డబుల్ హౌసింగ్ ఏదైతుందో అంటే మధ్యతరగతి కుటుంబాలకి వాళ్ళకి అంటే హౌసింగ్ అనేది ఈ మధ్యన చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది. సో ఎంత ఎక్స్పెన్సివ్ అంటే 1 కోటి 2 కోట్లు 3 కోట్ల అపార్ట్మెంట్లు ఆ ప్రైస్ వచ్చేసింది. సో విల్లా అయితే ఇంకా పెరిగిపోతుంది. సో ఇది ఎక్కడో అంటే బ్యాలెన్స్ మిస్ అవుతుంది. ఎక్కడైతే నెసెసిటీ ఉందో నెసెసిటీ అనేది 30-40-45 lakhs బిలో ఎక్కువగా ఉంటుంది యాక్చువల్గా. సో ఆ నెసెసిటీ ఉన్న కస్టమర్ అంటే పేయింగ్ కెపాసిటీలు అట్లా ఉండి అవన్నీ కాకుండా ఇప్పుడు హై రేంజ్కి వెళ్ళేసరికి అంటే యొక్క ఏదైతే ఉందో ఉద్దేశం ఏదైతే ఉందో హౌసింగ్ ఫర్ ఆల్ అనేది అట్లా నెరవేర్తలేదు. కాబట్టి ఈ రకంగా నెరవేర్చాలని చెప్పి ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ అనేది కూడా తీసుకురావడం జరిగింది. సో దీంట్లో బేసికల్గా మనకు వచ్చి 60 square meter వరకు అంటే మెట్రో సిటీస్లో 60 square meter వరకు, నాన్ మెట్రో సిటీస్లో అంటే హెచ్ఎండి లిమిట్ కానీ లేకపోతే డిస్ట్రిక్ట్స్లో కానీ up to 90 square meter వరకు మనం అంటే హౌసింగ్ స్కీమ్ ఎలిజిబిలిటీ వస్తుంది. వెళ్దామండి, డీటెయిల్డ్ ఒక కాల్ తీసుకుందాం. మహారాష్ట్ర నుంచి మురళీకృష్ణ గారు మీతో మాట్లాడేందుకు రెడీగా ఉన్నారు. నమస్తే అండి మురళి గారు, చెప్పండి మీకున్న డౌట్ ఏంటో అడగండి. సార్ నేను ఒక ఫ్లాట్ తీసుకున్నాను 2 BHK. ఫ్లాట్ తీసుకున్నారు 2 BHK, చెప్పండి. యాక్చువల్లీ ఏమైందంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇంకా నా అకౌంట్లో క్లియర్ కాలేదు సార్. కొంచెం గట్టిగా మాట్లాడాలండి, మీ వాయిస్ చాలా లోగా వినిపిస్తుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన నేను అప్లై చేసుకునండి. ఆల్రెడీ ఫ్లాట్ తీసుకుని 1 year అయిపోయింది. 1 year అయిపోయింది, ఓకే. సో మీరు సార్ మురళి గారు మీరు పిఎంఐవైఎస్ కింద అప్లై చేసుకున్నారు, మీకు ఎలిజిబిలిటీ అన్నీ ఉన్నాయి. సో మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడలేదు అంతే కదా? అవునండి, అవునా? ఎస్, ఎగ్జాక్ట్లీ. అవునండి, ఉన్నాయండి. అంటే అది నేషనల్ హౌసింగ్ బోర్డు వాళ్ళు అది చేస్తున్నారు. సో అప్లికేషన్స్ కొన్ని పైలపై ఉన్నాయి, మాట వాస్తవమే. ఈరోజే హౌసింగ్ బోర్డు వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది, నేషనల్ హౌసింగ్ బోర్డు వాళ్ళతోటి. సో వాళ్ళు ఈ మధ్యనే కొంచెం స్పీడప్ చేస్తున్నారు ప్రాసెస్. అది అంతకుముందు స్కీమ్ అనౌన్స్ చేసినప్పుడు 1-2 monthsలోనే మీ అకౌంట్లో దాదాపు 2 లక్షల నుంచి 2,67,000 మధ్యలో పడాల్సింది, 2,30,000 నుంచి 2,67,000 మధ్యలో. బట్ అది టైం పడుతుందని సెంట్రల్ గవర్నమెంట్ ఇనిషియేషన్ కదా. సో ఆ పేపర్ వర్క్ అంతా పడుతుంది. బట్ ఫైల్స్ అయితే దే ఆర్ ప్రాసెసింగ్, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అండి. ఓకేనండి, మరో కాల్. హైదరాబాద్ నుంచి మధు గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి సార్. నమస్కారం సార్. చెప్పండి, మీకున్న సందేహం ఏంటో అడగండి. సార్, జనరల్గా పిఎంఐవై స్కీమ్ జనరల్గా ఇప్పుడు కొంతమంది బిల్డర్స్ వాళ్ళు మెన్షన్ చేస్తారు, అంటే ఒకరికి మెన్షన్ చేసి వాళ్ళు అంటే ఏ ప్రోటోకాల్ మీద మనం ఒక బిల్డర్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది అయితే దీనిలో ఇది రాదండి అనేది అంటారు కదా. అదే అండి, అంటే బిల్డర్ క్రైటీరియా అని కాదు, ప్రాజెక్ట్ క్రైటీరియా అండి. ఒక బిల్డరు ఏదైనా చేయొచ్చు, విల్లా చేయొచ్చు, పెద్ద అపార్ట్మెంట్ చేయొచ్చు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వచ్చే వాటి కూడా చేయొచ్చు. సో చేసే స్కీమ్స్ అంటే కట్టే 60 square meter వరకు ఏదైతే ఫ్లాట్ ఏరియా ఉంటుందో డబుల్ బెడ్రూము అది మాత్రమే ఎలిజిబిలిటీ అవుతుందండి. అది మన జిహెచ్ఎంసీ లిమిట్స్లో, నాన్ జిహెచ్ఎంసీ లిమిట్స్లో up to 90 square meter వరకు ఎలిజిబిలిటీ అవుతుంది. సో అట్లా మన దగ్గర ఇప్పుడు మనం వెనకట మీరు అంటే వినే ఉండొచ్చు, ప్రజా ఇంజనీర్ సిండికేట్ రవీందర్ రెడ్డి గారు బాగా పాపులర్ హౌసింగ్ వాటికి. సో ఆ టైపు హౌసింగ్స్ ఏదైతుందో వాటికి ఇప్పుడు అఫోర్డబిలిటీ చాలా ఉంది. ఇప్పుడు ఎందుకంటే చాలామంది పనిచేసే వాళ్ళు ఇప్పుడు ఒక అకౌంటెంట్ అనుకోండి, లేకపోతే ఒక ఆర్టీసీ ఎంప్లాయ్ అనుకోండి, లేకపోతే ఒక రిక్రూట్ అయిన టీచర్ అనుకోండి, లేకపోతే ఒక ప్లంబరు, ఎలక్ట్రీషియన్, వీళ్ళందరికీ ఇప్పుడు ఏమైపోయింది ఈ మధ్యన హౌసింగ్ అనేది దూరం అయిపోయింది. ఇప్పుడు ఇల్లు కొనుక్కోవాలి లేకపోతే అపార్ట్మెంట్ కొనుక్కోవాలి, మెట్రో సిటీస్ హైదరాబాద్కి అంతకుముందు మెట్రో సిటీ స్టేటస్ లేకుండే. ఇప్పుడు హైదరాబాద్ మెట్రో సిటీ అయిపోయింది.
బ్రహ్మాండమైన అంటే గ్రోత్ ఉంది. ఎస్ గ్రోత్ ఉంటే ఇన్కమ్ లెవెల్కిను ప్లస్ ప్రాపర్టీ అప్రిషియేషన్ లెవెల్కి బాగా డిఫరెన్స్ వచ్చేసింది. ఎప్పుడైతే ఆ డిఫరెన్స్ వచ్చిందో అది కొనుక్కోవడం కష్టమైపోతుంది. అందుకని దీంట్లో ఈ మధ్యలో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ స్కీమ్ ఒకటి నేషనల్ వైడ్గా అనౌన్స్ చేసి బడ్జెట్ కూడా అప్ టు 45 lakhs పెట్టిందండి. ఇప్పుడు అప్ టు 45 lakhs ఉన్న బడ్జెట్లోనే ఈ యొక్క స్కీమ్ వర్తిస్తుంది ఒకటి. ఇంకొకటి మీ ఇన్కమ్ కూడా అండి 1.5 లక్షల వరకు 6 లక్షల లోపు కానీ 6 లక్షల లోపుని ఒక కేటగిరీ వేశారు సంవత్సరానికి మీ ఆదాయము, లేకపోతే 18 లక్షల లోపు ఇంకో కేటగిరీ వేశారు. సో వీటికి మాత్రం 45 lakhs మళ్ళీ దట్టు కూడా సీలింగ్ ఏంటంటే మ్యాక్సిమం ప్రైస్ ఏదైతే బిల్డర్ అమ్ముతున్నారో అది దాన్ని కూడా మళ్ళీ 60 లక్షలు 70 లక్షలు అంటే మళ్ళీ అఫోర్డ్ చేయడం కష్టమవుతుంది. కాబట్టి దాన్ని కూడా 45 lakhs బిలోనే నిన్న జిఎస్టీలో ప్రధానంగా చర్చించింది లేకపోతే తీసుకున్న నిర్ణయం అదే జరిగింది. సో 45 లక్షల లోపు ఉన్న గృహాలకి 60 square meter లోపు ఉన్న గృహాలకు కానీ లేకపోతే 90 square meter లోపు ఉన్న గృహాలకు కానీ ఈ యొక్క ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ అనేది వర్తిస్తుంది. ఓకే, మరో కాల్ తీసుకున్నాం. గోదావరికా నుంచి మధుసూదన్ గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి, చెప్పండి. నమస్తే సార్, నా పేరు మధు అండి. చెప్పండి. చెప్పండి మధు గారు. సార్ నేను అపాయింట్మెంట్ తీసుకున్నాను సార్. ఓకే. 1145 స్క్వేర్ యార్డ్స్ అండి. ఓకే. స్క్వేర్ ఫీట్. నేను ప్రధానమంత్రి ఆవాస్ యోజన కోసం అప్లై చేశానండి. ఓకే. ఇంతవరకు నాకు అది రాలేదండి. అవునండి. ఎన్ని మంత్స్ అయిందండి తీసుకొని 1 year అయిందండి. 1 year అయిందండి. అకౌంట్లోకి డబ్బులు రాలేదు అంటే మీరు అప్లై చేసి అది అంటే అప్రూవ్ అయిందా అండి మీకు? అప్రూవ్ లెటర్ ఏం రాలేదండి సార్, నాకు దాని గురించి ఇంకా ఏం రాలేదండి. సో మీ ప్రాజెక్టు కూడా తెలుసుకోండి. అసలు మీ ప్రాజెక్ట్ అసలు పిఎంఐ కింద అప్రూవ్ అయిందా లేదా, లింక్ అయిందా లేదా కూడా చూడండి. అది మీ యొక్క డెవలపర్ కానీ లేకపోతే లోకల్ మున్సిపల్ వాళ్ళని కూడా కనుక్కుంటే చెప్తారు. ఎందుకంటే ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన ముందు మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఒక తీర్మానం చేయాలండి. అక్కడ లోకల్ మున్సిపాలిటీ కానీ లేకపోతే జిహెచ్ఎంసీ కానీ లేకపోతే ఇట్లాంటి వాటికి కూడా వాళ్ళు తీర్మానం చేయాలి. తీర్మానం చేసి ఈ ప్రాజెక్ట్ కూడా దీంట్లో మేము ఇస్తున్నాము అంటే దాంట్లో క్లబ్ చేస్తున్నాము అని చెప్పి. సో దట్టు టోటల్ ప్రాజెక్ట్ కనుక చేసుకుంటే అది నేషనల్ హౌసింగ్ బోర్డు దగ్గర కూడా ఎన్రోల్ అయి ఉండాలి. నేషనల్ హౌసింగ్ బోర్డు దగ్గర ఎన్రోల్ అయి ఉంటే అప్రూవల్. సో ప్రీ అప్రూవల్ అంటాం. మనం ప్రాజెక్ట్ లాంచ్ చేసేటప్పుడే ప్రాజెక్ట్ డిజైన్ చేసేటప్పుడే నేషనల్ హౌసింగ్ బోర్డు దగ్గర కూడా మనం ఎన్రోల్ చేసుకొని ఈ పిఎంఏఎస్కి కింద అన్ని స్కీమ్ వర్తిస్తుందా లేదా అనేది కూడా చాలా క్లియర్గా ఉండాలి. సో తను చెప్పినట్టుగా ఇట్స్ అంటే 90 square meter అటు ఇటుగా వస్తుంది. బట్ ఆయన బడ్జెట్ ఆయన అంటే వచ్చి 6 lakh అబోవ్ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి అది ఎలిజిబిలిటీ వస్తుంది కాబట్టి సో అవన్నీ క్రైటీరియాస్ అవన్నీ మ్యాచ్ కావాలి. సో మనం ప్రధానంగా చూడాల్సింది ఏంటంటే హౌసింగ్ అనేది అందరికీ అందుబాటులో ఉండాలి. దీంట్లో ఈ మధ్యలో గొప్ప పరిణామం ఏమిటంటే 1% జిఎస్టీ తీసుకురావడం జరిగింది. సో జిఎస్టీ అంటే ఇంతకుముందు 12% నుంచి 8% తీసుకొచ్చారు అఫోర్డబుల్ హౌసింగ్కి. సో దీన్ని ఎంకరేజ్ చేయాలి అంటే ఇట్ షుడ్ బి లుక్ ఫ్యాన్సీగా అట్రాక్టివ్ ఉండాలి కదా. సో పెద్దగా అంటే కన్జ్యూమర్కి కట్టేది ఆల్మోస్ట్ అదే అయినా కూడా ఇప్పుడు జిఎస్టీ 1% చేయడం వల్ల అఫోర్డబుల్ హౌసింగ్కి, నార్మల్ హౌసింగ్కి 5% చేయడం వల్ల వచ్చిన బెనిఫిట్ ఏంటంటే కస్టమర్కి చాలా క్లారిటీ ఉంది. ఇప్పుడు నేను ఒక ఇల్లు కొంటున్నా, ఒక 30 లక్షలు పెట్టి ఇల్లు కొంటున్నా, నాకు ఇంత బడ్జెట్ వచ్చేసింది. దీనికి నేను 5% అయితే నార్మల్ ఫ్లాట్కి, 1% అయితే అఫోర్డబుల్ హౌసింగ్కి నేను కట్టుకోవాలి అని చెప్పి చాలా క్లారిటీ ఉంది ఇప్పుడు. సో ఈ జిఎస్టీలో మన ప్రధానంగా తీసుకొచ్చిన యొక్క ఇదే అనమాట. సో దాంట్లో అంతకుముందు ఎగ్జాంపుల్ తీసుకుంటే బిఫోర్ దిస్ గవర్నమెంట్ యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆల్మోస్ట్ 4.5% 3.09% సర్వీస్ ట్యాక్స్ ఉండింది, 1.09% స్టేట్ గవర్నమెంట్ వ్యాట్ ఉండింది. ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని 2 విడతలుగా చేసి అది 4.5% సర్వీస్ ట్యాక్స్, 1.25% స్టేట్ వ్యాట్ ఉంది. సో ఈ రెండు కలిపి ఏం చేశారు ఆల్మోస్ట్ 5.75% అవుతుంది. ఇప్పుడు మనము దీంట్లో ఆల్మోస్ట్ 5% వరకు ఇప్పుడు మనం నార్మల్ హౌసింగ్కి వచ్చేసింది. బట్ 1% మాత్రమే దీనికి మనకి ఇప్పుడు అఫోర్డబుల్ హౌసింగ్కి వచ్చేసింది. సో జిఎస్టీ అనేది మేజర్ అట్రాక్టివ్ అండి. అంటే దీంట్లో స్టేట్ గవర్నమెంట్ ఫండ్, సెంట్రల్ గవర్నమెంట్ రెండు ఉంటాయి. మనం కట్టిన ప్రతి జిఎస్టీ అమౌంట్ 50% స్టేట్ గవర్నమెంట్కి వెళ్తుంది, 50% సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుంది. సో ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ కూడా డైరెక్ట్ అనమాట. రైట్ సార్, మరో కాల్ తీసుకుందాం. జడ్చర్ల నుంచి రాజేష్ గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి సార్. నమస్తే సార్, చెప్పండి మీ డౌట్ ఏంటో అడగండి. సార్ నేను 2015 హలో చెప్పండి రాజేష్ గారు. 2015లో నేను ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేసుకున్నా సార్. 2015 ఆగస్టులో సార్ అది మనకు డిమాండేషన్ అయినప్పటి నుంచి సార్, అంతకన్నా బిఫోర్ది మనకి లేదండి. హలో చెప్పండి. 2015లో ఆగస్టులో సార్ నేను అవునండి. అప్పుడు నేను పిఎంఆర్వైకి ఇది ప్రధానమంత్రి ఆవాస్ యోజన దానికి పిఎంఏవైకి అప్లై చేసుకోలేదు సార్. అప్పుడు
అవును. ఇప్పుడు ఏమన్నా వర్తిస్తుంది సార్ అవి? లేదండి, లేదు లేదు, కొత్త ప్రాజెక్ట్స్కే వచ్చింది. అది ఆఫ్టర్ డిమాండేషన్ స్టార్ట్ కావాలి. అది అప్రూవల్ పిఎంఏవై కింద తీసుకొని ఉండాలి. అంటే దానికి అప్లై చేసుకొని ఉండాలి. ఆ ప్రాజెక్ట్ శాంక్షన్ అయి ఉండాలండి. దానికి ఎలిజిబిలిటీ రాదండి. ఓకే, మరో కాల్ తీసుకో. వరంగల్ నుంచి విజయలక్ష్మి గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి అమ్మా, మీ డౌట్ ఏంటో అడగండి. సార్, మేము హైదరాబాద్ అమీనాపూర్లో నా కొడుకు ఇల్లు తీసుకున్నాడు సార్. మేము ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మాకు ఇప్పటి వరకు ఇల్లు లేదు సార్. వాళ్ళ నాన్నకు కానీ నా కొడుకు కొనుక్కున్నాడు. మరి దానికి మేమేమైనా ఎలిజిబుల్ అవుతామా సార్? అమ్మా, ఇప్పుడు మీరు తీసుకున్న అంటే మీకు ఒక సెంతిల్లు ఉన్నా కూడా మీ కొడుకు ఆల్రెడీ పెద్దోడయ్యిండు, రేపు పెళ్లి చేస్తారు. సో తను కూడా ఉంటుంది కాబట్టి సో అట్లాంటి ఇష్యూస్ ఏం లేదండి. ఎలిజిబుల్ ఉంది. ఫస్ట్ హౌస్ అయి ఉండాలమ్మా. ఫస్ట్ హౌస్ అంటే మీకు ఆల్రెడీ ఇల్లు ఉన్నా రేపు మీ కొడుకు ఏర్పడితే మళ్ళీ ఇంకో ఇల్లు కొనుక్కోవాల్సిందే కదా. సో తనకి ఉద్యోగం వచ్చి 6 లక్షల లోపు ఇన్కమ్ ఉన్నా కూడా ఎలిజిబుల్ అవుతాడు. సో అదేం లేదు, అప్లై చేసుకోవచ్చు, ఎలిజిబుల్ అవుతారు. కానీ మొదటి మీ కొడుకు రెండో ఇల్లు మీరు చెప్పినట్టుగా మీకు అసలే ఇల్లు లేదంటున్నారు, బట్ కొనుక్కోవచ్చు అండి, నో ప్రాబ్లం. భూపాలపల్లి నుంచి సంతోష్ నాయక్ గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి, చెప్పండి మీ డౌట్ ఏంటో. హలో సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి సార్. ఇప్పుడు ఇది రూరల్ వాళ్ళకి స్కీమ్ కింద ఇల్లు కట్టుకోవడానికి అంటే ఎట్లా ప్రాసెస్ ఎట్లా సార్? అసలు ఎక్కడ అప్లై చేయాలి, ఎవరికి కన్సల్ట్ అవ్వాలి, మాకు సబ్సిడీ అనేది ఎట్లా వస్తుంది సార్? రూరల్ నేషనల్ హౌసింగ్ బోర్డు రూరల్ వాళ్ళకు కూడా మీ సొంత జాగా ఉంటే అండి, మీకు సొంత ఇల్లు కనుక మీకు ప్లేస్ ఉంటే కనుక ఇప్పుడు మన స్టేట్ గవర్నమెంట్ కూడా స్ట్రైట్ అవే మీకు 5 లక్షలు మొన్ననే అనౌన్స్ చేసింది. మీకు సొంత ఇల్లు కట్టుకోవాలంటే మీ సొంత ప్లేస్ ఉన్నా కూడా నిర్మాణం కోసం కూడా 5 లక్షలు మీకు డైరెక్ట్ వస్తుందండి, స్టేట్ గవర్నమెంట్ స్కీమ్ కూడా. సో కాబట్టి మీరు ఇది కూడా ట్రై చేసుకోవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్లో మీకు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఏంటంటే మెయిన్గా మీరు బ్యాంకుల్లో అప్పు తీసుకోవాలి. బ్యాంకు లోన్తో లింక్ అయి ఉంటుంది ఈ స్కీము. సో క్రెడిట్ లింక్డ్ స్కీమ్ అనమాట ఇది. సో బ్యాంక్ లోన్ ఉన్న వాళ్ళకి డైరెక్ట్ మీ లోన్ అకౌంట్లోకి డిపాజిట్ అవుతుంది. ఏదైతే 2,30,000 నుంచి 2,67,000 మధ్యలో మీకు 6 లక్షలు బిలో ఉండి ఇన్కము 60 స్క్వేర్ మీటర్ బిలో ఉంటే కనుక అది ఎలిజిబిలిటీ వస్తుంది. ఓకే, వెంకటరెడ్డి గారు, ఇందాక మీరు మొదట్లో అన్నారు మధ్యతరగతి వారికి ఎవరైతే ఈ అఫోర్డబుల్ హోమ్స్ గురించి చూస్తున్నారో వాళ్ళు పిఎంఏవై గురించి చేసుకుంటే చాలా బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరి డ్రీమ్ ఒక సొంత ఇల్లు తీసుకోవాలని చెప్పేసి మీరు అన్నట్టు మరి ఈ పిఎంఏవైకి ఎవరు ఎలిజిబుల్ అంటే దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏ విధంగా ఉంటాయి, మినిమం క్రైటీరియా, అదేవిధంగా సిటీ లిమిట్స్లో ఇన్సైడ్ లిమిట్స్లో పారామీటర్స్, అవుట్ సైడ్ ఆఫ్ ద సిటీలో పారామీటర్స్ ఏ విధంగా ఒకసారి చెప్తారండి? అండి, అంటే బేసికల్గా ఇది మెట్రో సిటీస్లో అప్ టు 60 స్క్వేర్ మీటర్ అండి. 60 స్క్వేర్ మీటర్ లోపు కనుక అపార్ట్మెంట్ కనుక కట్టుకుంటే దీంట్లో ఈ యొక్క ప్రాజెక్ట్ని పిఎంఏ కింద వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అప్రూవ్ చేస్తారు, నేషనల్ హౌసింగ్ బోర్డ్ స్కీమ్ కింద. అట్లాగే మనకి ఇన్కమ్ వచ్చి ఈ మధ్యన అంటే అంతకుముందు మనకి 6 lakhs వరకు ఉండేది సీలింగ్, ఇప్పుడు దాన్ని 18 lakhs వరకు చేశారు. సో మనకంటే దాదాపుగా నెలకు 1,00,000 సంపాదించే వాళ్ళు కూడా దీంట్లో ఎలిజిబిలిటీ వస్తారు. సో అందుకే పెద్దగా లిమిట్ ఏం పెట్టలేదు. సో ఎనీ ఇన్కమ్, బట్ ఓన్లీ క్రైటీరియా దీనికి ఏంటంటే మీరు మొదటిసారి ఇల్లు కొనుక్కున్నారు అంటే ఫస్ట్ హౌస్ మీ లైఫ్లో మీరు ఫస్ట్ హౌస్ కనుక కొనుక్కోవాలి. సో ఇది ప్రధానమైందండి. ఇంకొక దీనికి ఉద్దేశం ఏంటంటే ఫ్యామిలీలో మీకు ఆల్రెడీ ఒక ఇల్లు అంటే ఇప్పుడు మనకుండి మళ్ళీ స్పౌజ్కి అనేది అది ఎలిజిబిలిటీ కాదండి. అంటే అన్మ్యారీడ్ గర్ల్ కెన్ టేక్, అన్మ్యారీడ్ బాయ్ కెన్ టేక్, బట్ మ్యారేజ్ తర్వాత హస్బెండ్ వైఫ్ ఇద్దరికి కలిపి రాదు. సో ఫ్యామిలీ ఇన్కమ్ మొత్తం క్రైటీరియా అనమాట దీంట్లో. 6 లక్షలు కానీ 18 లక్షలు కానీ ఏంటంటే లెక్క ఫ్యామిలీ ఇన్కమ్ వైఫ్ అండ్ హస్బెండ్ కలిపి అంతకన్నా పెరగకూడదు. సో వైఫ్ అండ్ హస్బెండ్ చిల్డ్రన్ కూడా సంపాదిస్తున్నాను అనుకోండి, ఫాదర్ పేరు మీద తీసుకుంటే అందరి ఇన్కమ్ కూడా అంతకన్నా ఎక్కువ ఉండకూడదు. దట్టు ప్రాపర్టీ వాల్యూ వచ్చి అంటే మీరు కొనే ఇల్లు అపార్ట్మెంట్ వాల్యూ 45 లక్షలు కనుక మించితే అది మీకు జిఎస్టీ పరిధి 1% జిఎస్టీ అవుతుందో ఆ పరిధిలోకి రారనమాట. సో ఇవన్నీ క్రైటీరియాస్ కలుపుకొని మనం చేసుకోవాల్సి. ఇంకా ముఖ్యం ఏంటంటే 2020 లోపు ఈ పర్మిషన్స్ అంటే ఈ స్కీమ్ అప్పటి వరకు ఈ గవర్నమెంట్ ఎక్స్టెండ్ చేసింది. అంతకు మొన్నటి వరకే ఉండింది, మళ్ళీ ఒక 1 year ఎక్స్టెండ్ చేశారు. సో 2020 వరకు పర్మిషన్ వచ్చి 3 yearsలో కంప్లీట్ కావాలి ఆ ప్రాజెక్ట్. ఇప్పుడు మేము బిల్డర్లము ఎవరైనా కట్టినా కూడా సో జనరల్గా పర్మిషన్ మాకు 5 సంవత్సరాలు ఉంటుంది, బట్ 5 సంవత్సరాలు 2020 తర్వాత 5 years కడతానట్లేదు. మేము పర్మిషన్ తీసుకున్న 3 years లోపు ఆ ప్రాజెక్టు హ్యాండ్ ఓవర్ చేయాలి. సో అది కూడా ఇంకో మేజర్ క్రైటీరియా దీంట్లో. అంటే హైదరాబాద్ నుంచి యుగేందర్ గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి, చెప్పండి మీ డౌట్ ఏంటో. హలో, నా పేరు యుగేందర్ అండి. చెప్పండి సార్. అఫోర్డబుల్ ఫ్లాట్స్ అండ్ నార్మల్ ఫ్లాట్స్ 1% అంటున్నారు, వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఏంటండి అఫోర్డబుల్ హౌసింగ్కి జిఎస్టీ 1% అంటున్నారు కదా, డీటెయిల్గా వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే నార్మల్ ఫ్లాట్స్కి అఫోర్డబుల్ ఫ్లాట్స్ కంటే డిఫరెన్స్ ఏంటి? అంటే ఒకటి సార్, నార్మల్ ఫ్లాట్ అంటే ఇట్ ఈస్ మోర్ దాన్ 60 స్క్వేర్ మీటర్.
ఆల్మోస్ట్ మీకు సెలబుల్ ఏరియా ఫర్ తీసుకుంటే ఎగ్జాంపుల్ 1125 అంటే 45 SFT వస్తుంది కరెక్టేనా? 1145 SFT ఇది రాదండి మనకి అఫోర్డబుల్ హౌసింగ్ పైన GHMC లిమిట్లో అప్ టు 60 స్క్వేర్ మీటర్. అదే వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటున్నాను. అంటే ఎంత స్క్వేర్ మీటర్స్ ఉండాలండి? డిఫరెన్స్ అనేది చెప్తా అండి. ఇదేంటంటే మనకు ప్రైమ్ మినిస్టర్ స్కీము అది స్మాల్ హౌసింగ్ కోసం అండి. ఆల్రెడీ ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళకి కాదు, తక్కువ డబ్బులు ఉన్న వాళ్ళకి, ఎక్కువ సంపాదించిన వాళ్ళకి కాదు, కొంచెం మిడిమిడిగా అంటే ఇప్పుడిప్పుడే స్టార్టర్స్ లేకపోతే కొంచెం అఫోర్డబుల్ ఉండే వాళ్ళకి, చిన్న చిన్న ఎంప్లాయీస్, స్టూడియో ఫ్లాట్స్ కానీ 1 BHK ఫ్లాట్స్ కానీ అవన్నీ ఎలిజిబుల్ వస్తాయండి. స్టూడియో ఫ్లాట్ 1 BHK ఫ్లాట్ అవన్నీ అంటే ఓన్లీ థింగ్ ఈజ్ సైజ్ ఈజ్ ద క్రైటీరియా. దట్టు కార్పెట్ ఏరియా అండి. 60 స్క్వేర్ మీటర్ అనేది కార్పెట్ ఏరియా. సో 60 స్క్వేర్ మీటర్ దాటితే కనుక అది న్యాచురల్గా ఎలిజిబిలిటీ కిందికి రాదు. దట్టు బడ్జెట్ కూడా 45 lakhs లోపు ఉండాలండి. 45 lakhs లోపు ఉండాలి. ఇంకా బెటర్ ఏంటంటే ప్రాజెక్టు మొత్తం PMAY కింద వస్తే కనుక మీకు ఈ ఇష్యూస్ రావు, అట్లాంటి ఇష్యూస్ రావు. దాంట్లో 1-2 ఫ్లాట్లు అనుకునే బదులు అసలు ప్రాజెక్టే PMAY కింద స్కీమ్ కింద కట్టడానికి ఇప్పుడు చాలామంది హైదరాబాద్లో బిల్డర్లు ఆల్రెడీ కొద్దిమంది స్టార్ట్ చేశారు. మారం కన్స్ట్రక్షన్స్ ఒకటి అట్ ఉంది, లేకపోతే ఇక్కడ ఇన్కార్ ఉంది, అక్కడ ప్రజా ఇంజనీర్స్ ఉన్నారు. అట్లా చాలా ప్రాజెక్టులు ఇప్పుడు హైదరాబాద్లో పైప్ లైన్లోకి వచ్చాయండి. కొన్ని ఆల్రెడీ స్టార్ట్ అయినాయి, ఇంకొన్ని స్టార్ట్ అవుతున్నాయి. సో ఎక్స్క్లూజివ్గా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద హౌసింగ్ ఫర్ ఆల్ అనేది అయితే అఫోర్డబుల్ హౌసింగ్ ఉందో దీంట్లో కట్టిన వాటిని తీసుకుంటే కనుక మీకు అప్రూవల్స్ కానీ అట్లాంటివి కానీ చాలా ఈజీ అవుతాయి. మీకు రేపు మీరు డాక్యుమెంట్ సబ్మిట్ చేసేటప్పుడు కానీ లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్కి సబ్మిట్ చేసేటప్పుడు కానీ ఈజీ అయితే GST కూడా ఎగ్జామ్షన్ ఉంది. సో దీంట్లో ఇంకొక అంటే ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే బిల్డర్స్ కూడా మంచి ఇన్సెంటివైజ్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు అల్టిమేట్గా ఇప్పుడు మన దగ్గర అంతకుముందు రాజు స్వగృహ ఇల్లు కట్టారు. కట్టినాక ఏమైంది, అది వేల అపార్ట్మెంట్లు వచ్చినాయి, హై రైజ్ బిల్డింగ్స్ వచ్చినాయి, ఎవరు కొనడానికి ముందుకు రాలేదు. సో ఎనీ పబ్లిక్ స్కీమ్ అనేది డిమాండ్ సప్లై మ్యాచ్ కావాలి. సో కట్టాలి, అట్ ద సేమ్ కొనాలి. ఇప్పుడు బిల్డర్లు అందరూ కట్టేశారు అనుకోండి, రేపు కొనేవాళ్ళు లేరు అనుకోండి, ఇప్పుడు అది అంటేనేమో గవర్నమెంట్ బోర్డు కాబట్టి అది భరిస్తుంది. సో ఒక ప్రైవేట్ డెవలపరు అంత ఈజీగా కట్టి దాన్ని అమ్ముడుపోకపోతే కష్టం. సో అందుకని ఇన్ని రోజులు కొంచెం ఆచితూచిన బిల్డర్లు అందరం కలిపి ఆచితూచి ఆలోచిస్తున్నాను అనమాట, నిజంగా కొంటారా లేదా, మన దగ్గర అంత డిమాండ్ ఉందా లేదా, అసలు అమ్ముడుపోతాయా లేదా అని చెప్పి. బట్ ఇప్పుడు GST వచ్చిన తర్వాత ఇట్స్ ఏ మంచి అంటే 1% GSTకి తీసుకొచ్చారు. కన్ఫ్యూజన్ లేదు కస్టమర్కి. 8% ఏమో అంతకుముందు తగ్గించారు, 12 అందరికీ ఉండే, వీళ్ళకి ఓన్లీ 8% ఉండే. ఇప్పుడు దాన్ని 1% తీసుకొచ్చి ఇన్పుట్ క్రెడిట్ స్కీమ్ అనేది తీసేసారు. బట్ ఫైన్, బట్ కస్టమర్ నోస్ ఈరోజు 1% GSTనే కట్టాలని చెప్పి ఆయనకు చాలా క్లియర్గా తెలుసు. సో తెలుసు కాబట్టి ఇప్పుడు బిల్డర్కి కూడా ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్టెడ్ అండి. సో మాకు ఏదైనా ₹1 ప్రాఫిట్ వస్తే మేము దాంట్లో స్ట్రేట్ అవి 25 లక్షలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి, అన్ని ఖర్చులన్నీ పోను అంతా వేసి. ఇప్పుడు ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద అయితే మేమైతే కడతామో కట్టిన ప్రాజెక్ట్లో వచ్చే లాభానికి అనేది ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ కూడా తీసేసారు. ఎందుకంటే దీంట్లో అన్ని చిన్న చిన్న కంపార్ట్మెంట్స్ అండి, అంటే చిన్న బెడ్రూమ్స్ వస్తాయి. సో ఒక 1200-1400 SFTలో కూడా డబుల్ బెడ్రూమ్ కడతాం మేము. సో ఇప్పుడు అదే 800 SFTలో కడితే కనుక, డబుల్ బెడ్రూమ్ కడితే కనుక ప్రాజెక్ట్ కాస్ట్ అనేది పెరిగిపోతుంది. నెంబర్ ఆఫ్ వాల్స్ పెరిగిపోతాయి, నెంబర్ ఆఫ్ కిచెన్స్, నెంబర్ ఆఫ్ టాయిలెట్స్ ఇవన్నీ పెరిగిపోయి స్విచ్ బోర్డ్స్ ఇవన్నీ కాస్ట్ పెరుగుతుంది న్యాచురల్గా దీంట్లో. సో కాస్ట్ పెరిగినప్పుడు ప్రాఫిటబిలిటీ అనేది తగ్గిపోతుంది. సో అందుకని మిగిలిన ప్రాఫిట్లు ఏదో చిన్న చిత్తగా మిగిలిన ప్రాఫిట్లో మళ్ళీ ట్యాక్స్ ఎందుకు అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఇన్కమ్ ట్యాక్స్ని కూడా దీంట్లోంచి ఎగ్జామ్షన్ చేసింది. అందుకని కొంచెం బిల్డర్లు ఈ మధ్యన కొంచెం ముందుకు వస్తున్నారు. ఇది ఇప్పుడు మనకు వే బ్యాక్ ఒక 20-30 years తీసుకుంటే మనకి అన్ని అఫోర్డబుల్ హౌసింగ్ స్కీమ్సే ఉండేవి. మనం సరూర్ నగర్లో అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాల్యూ కూడా చాలా తక్కువగా ఉండేది. మీ సొంత అద్దెతో మీరు మీ సొంత ఇంటి కొనుక్కోండి అని చెప్పి మనం ప్రజా ఇంజనీర్స్ రవీంద్ర రెడ్డి గారు యాడ్ మనం ఒక 20-30 years బ్యాక్ చూసేవాళ్ళం. సో ఇప్పుడు బిల్డర్స్ అందరం స్లోగా ట్రాన్స్ఫార్మ్ అయ్యామన్నమాట. అంటే స్పెసిఫికేషన్స్ పెంచేసి, లగ్జరీ పెంచేసి, మంచి పుట్టి పెట్టేసి, మంచి బ్యూటిఫికేషన్ చేసి, మంచి బ్యూటిఫికేషన్ ల్యాండ్స్కేపింగ్ అదంతా వేసి, అమ్యూనిటీస్ ఇచ్చి, ఇవన్నీ ఇచ్చి కాస్ట్ అంటే బ్రాండ్ మా కన్స్ట్రక్షన్ ఏవి కన్స్ట్రక్షన్స్ మాది ఒక బ్రాండ్ పెరగాలంటే మేము మంచి గొప్ప ఇల్లు కట్టాలి, గొప్ప కన్స్ట్రక్షన్ చేయాలి. కాబట్టి పెద్ద సైజ్ కట్టి గొప్ప కన్స్ట్రక్షన్ కట్టి ఇవన్నీ కట్టేసరికి ఏమవుతుందంటే కాస్ట్ పెరిగిపోయింది. కాస్ట్ సూట్ అయిపోయి ఈ యొక్క మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాస్ని పట్టించుకోవడం మానేసింది. రిచ్ వాళ్ళు కొంటున్నారండి, రిచ్ వాళ్ళు కొంటున్నారు, వాళ్ళు ఎట్నో అట్లా వాళ్ళు ₹1 2 కోట్లు అయినా కొనేస్తున్నారు. పూర్వోళ్ళకి మన కేసీఆర్ గారు ఎట్లాగో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నారు. ఇప్పుడు సమస్య అంతా ఈ మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళకే సమస్య. వీళ్ళు ఏమంటారు, పోయి ఎవరిని అడగలేరు,
గవర్నమెంట్ వీళ్ళకి ఏ స్కీమ్ వర్తించదు. అట్లా అని రోజు చూసుకుంటూ పోతారా వీళ్ళు ముందు నుంచి ఏదైతే ఉన్నదో దాన్ని కొనలేని పరిస్థితి అనమాట. అందుకని ఈ సైజ్ తగ్గి ఇప్పుడు మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ ఇప్పుడు సంవత్సరానికి 20,000 30,000 సంపాదించే వాళ్ళు ఎక్కడ కొనలేని పరిస్థితి, ప్లాట్ కొనలేని పరిస్థితి అండి. సో వీళ్ళందరికీ ఏదో ఒకటి చేయాలి అని చెప్పి స్టేట్ గవర్నమెంట్ నుంచి అటు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక ప్రయత్నం అంటూ మొదలైంది. ఇప్పుడు నెక్స్ట్ 10 years అండి, నెక్స్ట్ 10 years అఫోర్డబుల్ హౌసింగ్కి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. సంగారెడ్డి నుంచి మోహన్ రెడ్డి గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి, చెప్పండి మీ డౌట్. మోహన్ రెడ్డి గారు చెప్పండి. నమస్తే సార్. నమస్తే అండి సార్. అది నేను ఇంతకుముందు మా మమ్మీ పేరు మీద ఉండే. అవునండి. టీసీఓలో అప్లై చేశాను సార్. మళ్ళీ దానికి ఎక్కడ మళ్ళీ సబ్మిట్ అని రిప్లై అని ఏం రాలే మాకు. పిఎంఏవైది. ఓకే, మీరు ఎక్కడ ఇల్లు కొనుక్కున్నారండి? ఇక్కడే సార్, మన జైరాబాద్లో. మీరు తీసుకున్న ప్రాజెక్ట్లో ఈ పిఎంఏవై స్కీమ్ లింక్డ్ అప్ అయి ఉందండి? మీరు తీసుకున్న ప్రాజెక్టు మధ్యలో నోటిఫికేషన్ వస్తే మాకు టీసీఓలో అప్లై చేసుకోమన్నారు. అప్లై చేశాను ఆన్లైన్. మీ సేవలో అప్లై చేసుకోమన్నారు. అదే అండి, మీ ప్రాజెక్టు ముందు అసలు దాంట్లో ఉందా లేదా కనుక్కోండి సార్. మీ ప్రాజెక్టు కూడా ఎన్రోల్ అయి ఉండాలి, మీ బిల్డర్ కూడా దాంట్లో ఎన్రోల్మెంట్ చేసి ఉంటే కనుక మీకు ఈజీ అవుతుంది అప్రూవల్స్కి వీటన్నిటికీ. లేకపోతే నెంబర్ ఆఫ్ క్వరీస్ పెరిగి ప్రతిసారి ఆన్సర్ చేయడం, ప్రతి డాక్యుమెంటేషన్ మీరు ఇవ్వలేరు కదా. సో మా బాధ్యత కూడా, మా బిల్డర్ బాధ్యత కూడా ఏంటంటే మేము ఆ స్కీమ్లోకి కనుక వస్తే మేమే ముందు అప్రూవ్ చేసి అడ్వర్టైజ్మెంట్ కూడా ప్రముఖంగా చేస్తామండి. సో ఇది పిఎంఏవై స్కీమ్ కింద వస్తుంది, దయచేసి కొనుక్కోండి అని చెప్పి కూడా అడ్వర్టైజ్మెంట్ చేస్తాం. సో కొనేటప్పుడు అట్లాంటి ప్రోడక్ట్ అప్రూవ్ అయిన ప్రోడక్ట్ అయితే మీకు ఇబ్బందులు లేకుండా ఉంటాయి. కరీంనగర్ నుంచి శారద గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి, చెప్పండి మీ డౌట్. హలో, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మేడం, చెప్పండి. సార్ మేము 2018 నవంబర్లో ఒక అపార్ట్మెంట్ తీసుకున్నాం సార్. ఓకే అండి. దాన్ని ప్రధాన మంత్రి ఆవాస్ కింద ఎల్ఐసిలో లోన్ తీసుకున్నాం సార్. మరి మాకు అప్లోడ్ అవుతుంది సార్ అది? అంతే కదమ్మా, మీరు అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఎల్ఐసి వాళ్ళు కూడా మీకు అంటే దాంతో లింకప్ చేసి ఉంటారు కాబట్టి సో న్యాచురల్గా మీకు వస్తుంది. కొన్ని ఫైల్స్ అయితే పెండింగ్ ఉన్నాయని చెప్పి ఈరోజు అయితే తెలుసుకోవడం జరిగింది. బట్ ఫైల్స్ 1 by 1 క్లియర్ చేస్తున్నారు. నేషనల్ హౌసింగ్ బోర్డు వాళ్ళు క్లియర్ చేయాలమ్మా ఈ ఫైల్స్. సో అది మీ డైరెక్ట్ మీ లోన్ అకౌంట్లోకి వచ్చి డబ్బులు పడాలి. సో మీకు జిఎస్టీ అయితే ఆల్రెడీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, అవన్నీ అయిపోయినాయి కాబట్టి జిఎస్టీ కిందకి రారు, కానీ ఇప్పుడు ఉన్న జిఎస్టీ కిందకి రారు. కానీ బట్ మీరు ఆల్రెడీ అప్లై చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు మీ ఇన్కమ్ కనుక 6 lakhs బిలో ఉంటే కనుక మీకు 2,67,000 వరకు వస్తుందమ్మా. మీ ఇన్కమ్ కనుక 6 lakhs ఎబో ఉంటే కనుక మీకు 2,30,000 వరకు వచ్చే ఆస్కారం ఉంటుంది. వెంకటరెడ్డి గారు, మీరు తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్కి జనరల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు. అనేక ప్రాజెక్టులు మీరు చూశారు. సో జీఎస్టీ రాకముందు, జీఎస్టీ వచ్చిన తర్వాత లబ్ధిదారులకు ఏదైతే ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ కావచ్చు, లేదంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్లో కావచ్చు, ఎలాంటి బెనిఫిట్స్ పొందుతున్నారు ఇప్పుడు వాళ్ళు? ఇది ఇంకా ప్రయోజనకరంగా మారే అవకాశం మున్ముందులో కనిపిస్తుందా? ఎలాంటి మీరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారండి? అండ్ ఇప్పుడు జిఎస్టీ రాకముందు, జిఎస్టీ వచ్చిన తర్వాత అంటే జిఎస్టీని అందరం బిల్డర్స్ అందరం స్వాగతించినామండి. ఎందుకంటే ఏదో 1 nation 1 tax రావాల్సిందే, ట్యాక్స్ రిఫార్మ్స్ రావాల్సిందే, ట్యాక్స్ ఎవేషన్ జరగద్దు. ప్రధానంగా ఏంటంటే కట్టిన వాళ్ళ మీదే బర్డెన్ పడకూడదు, అందరూ ట్యాక్స్ పరిధిలోకి రావాలనేది. ఇది చిన్న బిల్డర్ కానీ పెద్ద బిల్డర్ కానీ లేకపోతే ఎవరైనా కూడా బ్లాక్ మనీ అనేది ఉండకూడదు అనేది ప్రధాన ఉద్దేశం అండి. సో అందుకే తెలంగాణ బిల్డర్ ఫెడరేషన్ అయితేమి లేకపోతే మిగతా సంఘాలు అయితేనేమి అందరం స్వాగతించడం. ఎందుకంటే ఇది ఒక ప్రాపర్గా జరగాలి. సరే, ఇనిషియల్గా ఏ ఒక్క రిఫార్మ్ వచ్చినా, ఏ ఒక్క కొత్త పద్ధతి వచ్చినా ఇనిషియల్గా ఇబ్బందులు అనేవి జరుగుతాయి న్యాచురల్గా. సో అట్లాగే జిఎస్టీ వచ్చినప్పుడు కూడా బిల్డర్లకి చాలా రకాలుగా ఇబ్బందులు జరిగినాయి. సో అంతకుముందు మాకు చాలా సీఫామ్ పైన మెటీరియల్ కొనుక్కునేది. మేము సీఫామ్ పైన మెటీరియల్ కొనుక్కొని ఇటు వ్యాట్ పే చేసేది. మాకు సిమెంట్ అందరికన్నా చాలా తక్కువ వచ్చేది. సో జిఎస్టీ వచ్చిన తర్వాత సీఫామ్ అనేది ఎత్తేసిన తర్వాత మేము అందరిలాగానే మళ్ళీ 28% బ్రాకెట్లో పెట్టాం. సో జిఎస్టీలో ప్రధానంగా ఇప్పుడు అఫోర్డబుల్ హౌస్ ఇప్పుడు చేసిందంతా ఇప్పటివరకు అఫోర్డబుల్ హౌసింగ్ 1% లేకపోతే కన్జ్యూమర్కి 5% చేశారు. దిస్ ఈజ్ ఫైన్ ఇన్ ద ఐ ఆఫ్ ది కన్జ్యూమర్ అండి. బట్ ఈ మేము కడుతున్నాం ఏదైతే జిఎస్టీ ఉందో 28% సిమెంట్ కొంటే, 18% స్టీల్ కొంటే, లేకపోతే హార్డ్వేర్ కానీ బాత్ ఫిట్టింగ్స్ కానీ ఇవన్నీ కొంటే, ఇప్పుడు శాండ్ కానీ లేకపోతే బ్రిక్ కానీ కొంటే ఆల్మోస్ట్ 5%. సో ఇవన్నీ కూడా అల్టిమేట్గా మేము ట్యాక్స్ పే చేసినా, జిఎస్టీ పే చేసినా అల్టిమేట్గా ఈ బర్డెన్ అంతా మనం అంటే కాస్ట్ ఆఫ్ ది కన్స్ట్రక్షన్ కిందనే లెక్క వస్తుంది కాబట్టి ఈ బర్డెన్ అంతా కన్జ్యూమర్ పైనే పాస్ చేస్తారు. కన్జ్యూమర్ పైన చేసి కాస్ట్ ఆఫ్ ది కన్స్ట్రక్షన్ చేసి మేము ఎంతో అంతో లాభం చూసుకొని మేము అమ్మడం జరుగుతుంది. సో కాబట్టి ఈ అసలు ట్యాక్స్ రిఫార్మ్ ఏదైతుందో జిఎస్టీ అనేది 28% ఈజ్ ద వెరీ హైయెస్ట్ స్లాబ్ అండి.
మళ్ళీ ఓన్లీ 28% కాదు కదా, మేము కట్టగానే సరిపోదు కదా, మేము కడుతున్నాం. మళ్ళీ దానికి అదనంగా కన్జ్యూమర్ 5% కడుతున్నాడు, దానికి అదనంగా 6% స్టాంప్ డ్యూటీ కొంటే కడుతున్నాడు, అంతే కదండి, కొంటే కడుతున్నాడు. ఇవన్నీ పోను, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? కన్జ్యూమర్ ఆల్రెడీ 20% 30% ఇన్కమ్ ట్యాక్స్ ఆల్రెడీ కట్టే ఉంటుండు. సో ఆయనకు వచ్చే నెలకు 50,000 జీతంలో ఆల్రెడీ 10-15% ఇన్కమ్ ట్యాక్స్ కట్టిండు. సో 50,000లో 10% అంటే 40,000 పోయినాయి అనుకో, లేకపోతే 45,000. సో దాంట్లో మళ్ళీ 5% జిఎస్టీ ఆయన డైరెక్ట్ కడుతున్నాడు. 28% నుంచి 5% యావరేజ్గా తీసుకున్నా 18% to 20% యావరేజ్గా మళ్ళీ ట్యాక్స్ కడుతున్నాడు. ఇవన్నీ అయినాక స్టాంప్ డ్యూటీ, లోకల్ స్టాంప్ డ్యూటీ మళ్ళీ 6% పడుతుంది. ఇవన్నీ సో మేమైనా అంతే, మేము కూడా కట్టిన తర్వాత మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సింది ఇవన్నీ. సో ఈ ట్యాక్స్లు అనేటివి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కొంచెం తగ్గాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే అప్పుడే కదా మనం ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ అగ్రికల్చర్ తర్వాత పెద్ద ఎంప్లాయ్మెంట్ ఇచ్చేది కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ. సో కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ మన పాపులేషన్ గ్రోత్. ఇప్పుడు ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని ఊరికే అనలేదు. ఒక బిల్డర్ ఇల్లు కట్టాలంటే దాదాపుగా 118 రకాల వేరియస్ కన్సల్టెంట్ అయితేనేమి, వర్కర్స్ అయితేనేమి, ఎక్స్పర్ట్స్ అయితేనేమి, లేకపోతే రకరకాలతో వాళ్ళతో కట్టాల్సి వస్తుంది. సో ఇవన్నీ వచ్చినప్పుడు ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతున్నప్పుడు జిఎస్టీ పరిధి కూడా కొంచెం అంటే సాఫ్ట్ కార్నర్ అయి ఉండాలి. ఇప్పుడు బంగారం కొంటేనేమో 1-2% జిఎస్టీ ఉంటుంది, సీకులు కొంటేనేమో 18% జిఎస్టీ ఉంటుంది, సిమెంట్ కొంటే 28% జిఎస్టీ ఉంటుంది. సో బంగారం కొనొద్దు అంటలేము, ఎందుకంటే అందరం తులమో 2 తులాలో ఎంత బీదోళ్ళైనా బంగారం వేసుకుంటాం, అది వేరే విషయం. బట్ ఇది టన్నులు కొంటారు కదా, ఇది టన్నులు కొనాల్సిన అవసరం వస్తుంది. అందరికీ షెల్టర్ అనేది నెసెసిటీ, బేసిక్ నెసెసిటీ అయిపోయింది. ఈ షెల్టర్ అనేది నెసెసిటీ అయిపోయినప్పుడు దీనికి కూడా ట్యాక్సెస్ అనేది తక్కువగా ఉండాలి, రీజనబుల్గా ఉండాలి అని చెప్పి. సో దీన్ని మన స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. మన ఫైనాన్స్ మినిస్టర్, అంతకుముందు ఫైనాన్స్ మినిస్టర్ కానీ లేకపోతే కేటీఆర్ని కానీ కలవడం జరిగింది. మన సీఎం గారిని కూడా గట్టి సెంట్రల్ గవర్నమెంట్కు ఏదో రకం కొంచెం తీసుకొచ్చి ఈ ట్యాక్స్ పరిధిలో అవుతుందో ఈ కొంచెం రీజనబుల్గా చేసి యావరేజ్గా 12% అట్లా కనుక ఉంటే కనుక. కానీ మీలాగే చాలామంది అంటే రియల్ ఎస్టేట్లో ఉన్న ఎక్స్పర్ట్స్ అంటునే పరిస్థితి ఏంటంటే స్మార్ట్ సిటీస్గా డెవలప్ చెందుతున్నప్పుడు ఈ మాత్రం కాంపిటీషన్, ఈ మాత్రం ట్యాక్స్ అనేది పేయబుల్ అని చెప్పేసి అంటున్నారు. మరి వారికి మీరు ఇచ్చేసారు అండి. పేయబుల్ అంటే ఇది రైట్, పేయబుల్ అంటే అదే బిల్డర్ జేబులోంచి ఇయ్యడు కదా ఏదైనా, అల్టిమేట్గా ఈ పాస్ అంటుంది కన్జ్యూమర్. తనకు వచ్చే లాభం అనేది ఎంతో కొంచెం తగ్గించుకోవడం ఎక్కించుకోవడం చేస్తాడేమో, కానీ అల్టిమేట్గా ఇదంతా సిమెంట్ కొన్నట్టే, స్టీల్ కొన్నట్టే, లేకపోతే ఇంకేదైనా కొన్నట్టే ట్యాక్స్ కూడా కట్టిండు. సో ఆ ట్యాక్స్ కూడా మళ్ళీ అల్టిమేట్గా వ్యాపారస్తుడు ఏం చేస్తాడు, కొనే అతని మీదే మళ్ళీ పాస్ చేస్తాడు. సో ఎవరైతే కొంటున్నారో వాళ్ళే కదా బర్డెన్ అల్టిమేట్గా అంటున్నాను నేను. సో అందుకని ఆ ట్యాక్స్ రిఫార్మ్స్ అన్నీ స్ట్రీమ్ లైన్ కావాలి అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఇనిషియేషన్ తీసుకుందో వాటన్నిటిని ఈ జిఎస్టీ పరిధి ఏంటంటే దీన్ని సపరేట్గా ఇప్పుడు కొత్తగా ఒక కంపెనీ పెట్టడానికి వస్తారు, కంపెనీ పెట్టడానికి వచ్చిన వాళ్ళకి రకరకాల రాయితీలు ఇస్తారు. ఆయన ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తాడు, 100 మందికో 200 మందికో 1000 మందికో ఎంప్లాయ్మెంట్ ఇస్తారు. ఆయనకు తీసుకొచ్చి ఎయిర్పోర్ట్ నుంచి తీసుకొస్తాము, అన్నీ చేస్తాము. సో తీసుకొచ్చి రాయితీలు ఇచ్చి పర్మిషన్లు ఇచ్చి చేసేది మేము కూడా ఇండస్ట్రీనే కదా, మేము కూడా ఒక 1000 మందికి ఒక అపార్ట్మెంట్ కడితే ఉపాధి కల్పిస్తాము, మేము కూడా ట్యాక్స్లు వస్తాయి మేము చేస్తే కూడా. బట్ మాది ఒక 2-3 ఏళ్ళ ప్రాజెక్ట్, 2-3 ఏళ్ళలో మేము క్లోజ్ చేస్తాం. సో ఇది కూడా సెంట్రల్ గవర్నమెంట్ గుర్తిస్తే మంచిది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి వెంకటరెడ్డి గారు మా స్టూడియోకి వచ్చి కాలర్స్ యొక్క డౌట్స్ని క్లారిఫై చేసినందుకు. సో ఇది వాటి గృహమస్తు కార్యక్రమం. కీప్ వాచింగ్ టీ న్యూస్.